వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. కలిసికట్టుగా పనిచేసే అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం పడాల ముత్యాల అమ్మవారి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకూడ తాతాజీ ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా ఆలయ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అన్నంనేడి శ్రీనివాస్ను కమిటీ సభ్యులు మత్స్య సత్య, పట్నాల సత్యవతి, ఉండి అన్నపూర్ణ, రాగాల రవి, ఎలమర్తి వీర్రాజు, మాదాసు త్రినాథలక్ష్మి, రామగాని భాస్కర్ సత్యనారాయణ, మాకా శ్రీరామ్, కండలి సుబ్బయ్యమ్మ, కుక్కునూరి వీరవెంకట దుర్గాప్రసాదులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన కమిటీ కలిసికట్టుగా పనిచేసే ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తానన్నారు. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నుండి బయలుదేరిన ప్రతి ఒక్కరూ అమ్మవారి గుడి వద్ద ఆగి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తారని అన్నారు. అప్పటి దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గుడి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అటువంటి గుడిని నూతనంగా ఎన్నికైన కమిటీ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరారు. ఈతకూడ తాతాజీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన నూతన కమిటీని అభినందించారు. ప్రతి సంవత్సరం గుడికి ₹1,00,000 అందజేస్తానని అన్నారు. నూతనంగా కమిటీ చైర్మన్ అన్నంనేడి శ్రీనివాస్, కమిటీ సభ్యులు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి దిశగా మన అందరూ అన్నదమ్ముల్లా పనిచేసి మరి రాబోయే రోజుల్లో కళ్యాణ మండపం కట్టాలనే ఆలోచన మన చైర్మన్ గారికి ఉంది. అదేవిధంగా సభ్యులందరూ సహకరించి మరి ఆలయ కమిటీ అందరూ కలిసి మన 60 లక్షలు కావాలనుకుంటే 20 లక్షలు మనం కట్టినప్పుడు ఖచ్చితంగా 60 లక్షలు ప్రభుత్వాన్ని శాంక్షన్ చేయించి ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరూ సహకరించండి. అదేవిధంగా అమ్మవారి సేవలో ఎలాంటి లోపం రాకుండా మంచి పేరు వచ్చే విధంగా ఈ పాలక మండలంలో ఏది లేని విధంగా మీరు అందరూ కలిసి ఒక అన్న చెల్లెలుగా ఉండాలి. ఇది కూటమి, అంతేగాని పార్టీలకు సంబంధం లేదు. అందరూ కూడా పార్టీల విషయం ఇక్కడ ఎత్తొద్దు. మీరు అందరూ ఏమంటే బయట మాట్లాడుకోవాలి తప్ప ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. అలాగే అందరూ అమ్మవారి దయతో మనందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తమ్ముడు అన్నంరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే సభ్యులందరికీ, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముత్యాలమ్మ తల్లి అంటే మరి తాడేపల్లిగూడెంలో బయలుదేరితే ముత్యాలమ్మ గుడి దగ్గర ఆగి తల్లి ఆశీర్వచనం తీసుకునే ప్రయాణానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. దశాబ్దాల కాలంగా మరి ఈ తాడేపల్లిగూడెం అలాగే ముంగుటూరు నియోజకవర్గాలని మరి కాపాడుతూ ప్రజలందరి మన్ననలో పొందుతున్న విశిష్టమైన గుడిగా పేరొందిన ముత్యాలమ్మ తల్లి గుడి. ఈవేళ ఈ గుడిని గత ప్రభుత్వంలో కూడా మరి చక్కగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. మరి ఆ రోజున మాణిక్యాలరావు గారు ఈ గుడికి కావలసిన అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎండోర్మెంట్ మినిస్టర్ గా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈ గుడి అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. ఈవేళ అన్నంరెడ్డి శ్రీను గారు, వాళ్ళ మిత్ర బృందం, అలాగే 10 మంది కమిటీ కూడా ఈ గుడి అభివృద్ధికి దోహదపడవలసిందిగా వారిని ముఖ్యంగా మన గ్రామ దేవత బరుసలమ్మ, ముత్యాలమ్మ గ్రామ దేవతలు ఇద్దరు మనకి తాడేపల్లిగూడెం పట్టణానికి. ముఖ్యంగా ముత్యాలమ్మ గుడి అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన గుడి. ఈ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వ్యక్తి ఆగి అమ్మని తలుసుకుని వెళ్ళే కార్యక్రమం. మరి ఆ రోజు పైడికొండల మాణిక్యాలరావు కీర్తి చేసిన ఆ టైంలో ఈ గుడిని మరి వెనక్కి జరిపి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానికి నిధులు సమకూర్చి ఈ గుడిని పునర్నిర్మించడం జరిగింది. మరి ఈ గుడి ఈ రోజు ఇంత వైభవంగా ఉందంటే ఆ రోజు మాణిక్యాలరావు తర్వాత మరి వచ్చిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు, వారు కూడా ఎంతో మరి భక్తి శబ్దంతో, ఆయన కూడా దైవభక్తి ఎక్కువ కాబట్టి ఈ దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదవులు తీసుకెళ్ళడం జరుగుతుంది. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే
మన బాబ్జీ గారికి, తాతాజీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ బోర్డు మళ్ళీ నాకు ఇచ్చినందుకు మీకు ఏ ఇది లేకుండా, ఏ పేరు రాకుండా బాగా పేరు తీసుకొస్తానని కోరుకుంటూ, ఇంతవరకు పాత ముత్యాలమ్మ, ఆ ముత్యాలమ్మ గుడి కూడా మా నాన్నమ్మ కట్టించింది. ఈ ముత్యాలమ్మ గుడి మాణిక్యాలయంలో ఈ గుడి నేను కట్టించాను. అప్పుడు కూడా నేనే చైర్మన్. కాబట్టి ఇలాగే బాగా డెవలప్ చేస్తానని కోరుకుంటూ